ఈరోజు మేము అందరం కలిసి కూర్కి వెళ్తున్నాము. హలో, వెల్కమ్. నువ్వు ఎప్పటి నుంచి రిసార్ట్లో పని చేస్తున్నావు? వెల్కమ్ అంటుంది వచ్చి. థ్యాంక్ యూ. బాగానే ఎక్స్ట్రాలు. ఈరోజు నియర్ బై ప్లేసెస్ ఉన్నాయంట, సో అవి చూడడానికి వెళ్తున్నాము. నువ్వేంట్రా పూజిస్తున్నావా? యోగా చేస్తున్నావా? హాయ్. ఇక్కడ కూర్గ్లో ఫేమస్ టెంపుల్ అంట బుద్ధుడిది. సో ఇక్కడ కూర్గ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇది కూడా విజిట్ చేస్తారనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డీటెయిలింగ్ ఎంత బాగా ఇచ్చారు అంటే, రిసార్ట్ అయితే చాలా పీస్ఫుల్గా నేచర్ని ఎంజాయ్ చేసే ప్లేస్ అనమాట. సో మాకైతే చాలా నచ్చింది. అంటే మా గ్యాంగ్ అందరూ వచ్చారు కదా, సో అందరు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అప్లోడ్ చేస్తారు. సో అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగా వచ్చాయి పిక్స్. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అచ్చురెడ్డి. సో ఈరోజు మేము ట్రిప్కి వెళ్తున్నాం అనమాట, కూర్గ్ ట్రిప్కి. సో నేను, ప్రియా, శ్వేత అండ్ రాజేష్ ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతున్నారు అనమాట. సో అందరం కలిసి కూర్గ్కి వెళ్తున్నాము. సో యాక్చువల్లీ ఇది హైదరాబాద్ నుంచి దిద్దాం అనుకున్నాము, కాకపోతే ఎవరు నిద్రపోకుండా ఫుల్ టైర్డ్ అయి ఉన్నారని చెప్పి మేము ఓన్లీ డైరెక్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ చేశాను. బేసిక్గా మార్నింగ్ 5:20 ఫ్లైట్ అనమాట. సో నిద్ర లేవు కాబట్టి అక్కడ నుంచి యాక్చువల్లీ అసలు ఎవరు నిద్రపోలేదు తెలుసా, మనం ఓన్లీ ఫ్లైట్లోనే పడుకున్నాము. సో ఫుల్ టైర్డ్ అయిపోయినాము, అందుకని చెప్పి ఇక్కడ బెంగళూరు నుంచి స్టార్ట్ చేసాం బ్లాగ్. యాక్చువల్లీ అయితే హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ గురించి మీకు తెలిసిందే కదా, ముందు రోజు నైట్ నిద్ర ఉండదు అనమాట. ఇదైతే అసలు 1 hour అట్లీస్ట్ 1 o'clock నుంచి వెళ్ళిపోదాం ఎయిర్పోర్ట్కి. మీమ్స్ వస్తాయి కదా, ఇండియన్ ఫ్యామిలీస్ ఎట్లుంటాయని చెప్పి. టెన్షన్ పడకుండా ముందెళ్ళి రిలాక్స్ అవ్వాలి. లాస్ట్ క్యూ చూడు ఎంత ఉంది, దోలు దిగలే. అది వేరులేగా. నువ్వు కొరియాకు పోతే ఇంకెలా వేస్తావు అసలు? హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కొరియన్ చేసేసుకుంటాడు. ఆల్రెడీ సిరీస్ చూడడం స్టార్ట్ చేశాడు కదా, ఆ హీరోలు ఎలా ఉంటారు. సరే బ్యాగ్ అయిపోతే చూడండి. నువ్వు ఎప్పటి నుంచి రిసార్ట్లో పని చేస్తున్నావు? వెల్కమ్ అంటుంది వచ్చి. హలో, వెల్కమ్. నిద్ర సరిపోయిందా? వెల్కమ్ మేడం. డైరెక్ట్ ఫ్లైట్లో ఏడ దిగావు కదరా నువ్వు? థ్యాంక్ యూ. నువ్వేనా బాగానే ఎక్స్ట్రాలు. ఎలా ఉంది? బ్లూ లగూన్. నువ్వేమడిగావు? ఏదన్నా యాడ్ చేస్తుంటే బాగుండేది. నువ్వు చేసుకుంటావు ఎలా? అదేంట్రా మందు తాగుతున్నట్టు ఫీల్ అవుతుంది. సో ఇది మాకు ఇచ్చిన రూమ్. యాక్చువల్లీ ఇక్కడ రెస్ట్ రూమ్ చాలా బాగుంది, నీట్గా. ఇది మా రూమ్.
యాక్చువల్లీ మాకు ఆప్షన్స్ ఇచ్చారనమాట 2 రూమ్స్ అని చెప్పి. సో మేమే సెలెక్ట్ చేసుకోవచ్చు ఏది కావాలి అని చెప్పి. మేము ఇక్కడ బాల్కనీస్ ఉన్నాయన్నమాట వీటికి. సో దానికోసం మేము ఇవి సెలెక్ట్ చేసుకున్నాం, చిన్న రూమ్స్. ఆపోజిట్లోనేమో పెద్ద రూమ్స్ ఉన్నాయి, అవేమో కొంచెం పెద్ద రూమ్స్. బట్ మేము ఇక్కడ బాల్కనీ ఉందని చెప్పి ఈ రూమ్ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ అక్కడ ఓపెన్ థియేటర్ అండ్ స్విమ్మింగ్ పూల్, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా, చాలా కామ్గా ఉంది. ఎక్స్టీరియర్ కూడా చాలా బాగుంది. సో ఇదే మేము ఉండబోతున్న నెక్స్ట్ 3 days మా స్టే అన్నమాట. సో యా, ఈ 4 days జస్ట్ chill. అరే ఏం చేస్తుర్రా మీరు? ఏం చేస్తారు? పాల పౌడర్ తింటున్నాడు, ఇక్కడ గంజా తింటున్నాడు, చేస్తున్నాడు బిల్డప్. డైలీ క్రీమర్ అంట. మేము స్ట్రెంత్ పెంచుకుంటున్నాం. లేకిగా బిహేవ్ చేయకుండా కొంచెం కొంచెం తినాలి. అమూల్ బేబీ. సో మా ఇన్స్టాగ్రామ్ కష్టం ఇది అయిపోయిందారా? ఏంట్రా ఇక్కి నువ్వు? గుడ్ మార్నింగ్ పాపా. సో ఈరోజు నియర్ బై ప్లేసెస్ ఉన్నాయంట, సో అవి చూడడానికి వెళ్తున్నాము. కాళ్ళు నొప్పి పెట్టుకోండి, నీకెందుకే కాళ్ళు నొప్పి పెట్టుకుని నీకెందుకే ట్రిప్కి? ఇంట్లో కూర్చోక కృష్ణారామ అనుకుంటా. ఏజ్ అయిపోయింది అనుకున్నా, నొప్పి ఉంటేనే సపరేట్గా ఇంట్లో కూర్చోవాలి. రిలాక్స్ అవ్వాలి. అలాంటప్పుడు ఇంట్లో ఉంటే నొప్పి గుర్తొస్తుంది, బయటకు వస్తే రిలాక్స్. నువ్వేంటి సార్, నీకు వర్క్ లేదా? ఓకే. సో మేము ఈరోజు ఇక్కడ ఎలిఫెంట్ది ఫేమస్ అనమాట ఇక్కడ కూర్గ్లో. సో ఆ ప్లేస్కి వచ్చాము. ఇది మేము ఉంటున్న ప్లేస్కి జస్ట్ ఒక 10 minutes నియర్ బై ఉందన్నమాట. అండ్ ఈ ప్లేస్కి నేను ఒక 5 years బ్యాక్ వచ్చా, 2016లో. ఆ టైంలో కూడా మా అన్నయ్య, నేను ఇంకా ఫ్రెండ్స్ అలా కలిసి వచ్చామన్నమాట. సో యాక్చువల్లీ ఇక్కడికి వచ్చే వరకు ఇదే ప్లేస్ అని తెలియదు అనమాట. సో వచ్చాక అనిపిస్తుంది అరే ఈ ప్లేస్కి వచ్చాను కదా అని. సో ఇక్కడ ఎలిఫెంట్స్ ఫేమస్ అనమాట, చాలా ఎలిఫెంట్స్ ఉంటాయి. సో మనం టచ్ చేయొచ్చు, ఫొటోస్ దిగొచ్చు. వాళ్ళు మనతో పాటు ఫొటోస్ కూడా దిగుతుంది అనమాట. సో లాస్ట్ టైం దిగాను, ఆ ఫొటోస్ కూడా మీకు ఇక్కడ వేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి, పడుకున్నాయి, అంటే స్నానం చేపిస్తున్నారు. ఇంకా లోపల కూడా చాలా ఉంటాయి. యాక్చువల్లీ ఇక్కడ ఎట్లా అంటే పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడ ఒకటి, ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇది కూర్గ్లో వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్ అనమాట. ఎలిఫెంట్ నేమ్ ఎగ్జాక్ట్గా ఐడియా లేదు మీకు, కానీ కొంచెం దుబారే ఎలిఫెంట్ క్యాంప్, దుబారే ఎలిఫెంట్ క్యాంప్ పేరు. అమ్మా ఎంట్రీ టికెట్? Yes, ma'am. How much? 100 each. Okay. Phone pay? Cash pay, ma'am. అవి ఇప్పుడే స్నానం చేసి ఇటు వస్తున్నాయి. ఓ అక్కడ ఇంకా ఉన్నాయి రావు చాలా. హలో, ఇక్కడ చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి. హలో, హాయ్. నువ్వేంట్రా పూజిస్తున్నావు?
యోగా చేస్తున్నావా? హాయ్ హాయ్. ఇంతకుముందు ఇది లేకుండేరా, డైరెక్ట్ అక్కడికి పోవచ్చు. ఇప్పుడు కట్టేసా, ఇది సెకండ్ రో పెట్టారు ఇలా. మేబీ అవి అట్లా వస్తున్నాయని చెప్పి పెట్టినట్టున్నారు. కట్టేశారా? సారీ, నాకోసమే కట్టేశారు కదా. సారీ. ఇలా చూసినప్పుడేమో బాధ ఇస్తుంది. పేరేంటి? అదే కదా. ఇట్లా కట్టేసే బదులు అంటే వాటికి ఒక ప్లేస్ ఇచ్చి వదిలేస్తే, ఇప్పుడు ప్లేస్ ఉంది ఎలా ఇట్లా వదిలేస్తే అయిపోయింది. ఇంకొక ఇట్లా ఈ కట్టెలు పెద్దగా పెట్టేసి వదిలేస్తే అయిపోయేది. ఎండలో కూడా కావాలని పెట్టరేమో. 9:30 మార్నింగ్ ఈవినింగ్. అంటే ఎండలో నీడ చెట్లు ఉంటే బాగుండదు పాపం. మంచి గడ్డి తింటున్నట్టు. యాక్చువల్లీ ఎన్నో అసలు అది కొంచెం హైట్ కూడా పర్సనాలిటీ మంచిగా. దాని తొండమే దానికి వెయిట్ ఉండదానే. ఇప్పుడు నీ బాడీలో వెయిట్ నీకు ఏదైనా వెయిట్ అనిపిస్తుందా? అవి పొట్ట నీకు అనిపిస్తుందా? పొట్ట వెయిట్ అనిపిస్తుంది. అందుకే ఏదో పడితే అది తినకూడదురా. చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి ఇక్కడ. హాయ్ కూర్చుంటుంది. నమస్తే. హాయ్, థ్యాంక్ యూ. నీళ్ళ వెనకాల కాలేదు. చిన్నప్పుడు బాగుంటుంది ఇవి చూడడానికి, ఎలిఫెంట్స్ అవన్నీ ఏవైనా యానిమల్స్. బట్ పెద్దయ్యాక కొంచెం బాధగా ఉంటుంది అవి కట్టేసి ఉండడం అవన్నీ కూడా. ఎంతైనా మన కోసం పాపం వాటిని కట్టేసి పెడుతున్నారు. సాడ్, ఇంకేం చేయలేము, అది నేచర్ అంతే. అంటే మరి వాటి వెయిట్ అవి ఫైటింగ్ చేసుకుంటున్నాయి. ఫైటింగ్ మంచిగా క్యూట్ ఫైటింగ్. దీని పేరు అయ్యప్ప అంట, దాని పేరు ధనంజయ. సో ఇది నియర్ బై ఇక్కడ కూర్గ్లో ఫేమస్ టెంపుల్ అంట బుద్ధుడిది. ఇది వాళ్ళ హౌసెస్ మొత్తం, ఇంకా ఈ బుద్ధాయిస్ట్ మొత్తం ఇంకా ఇక్కడే ఉంటారు వాళ్ళు. యాక్చువల్లీ కెమెరాస్ అలో లేదని అక్కడ మెన్షన్ చేశారు, బట్ లోపలికి వస్తే అందరు కెమెరాస్ తీసుకుంటున్నారు, ఎవరు ఏమో అనట్లేదు. సో అందుకని నేను కూడా ఆన్ చేశాను అనమాట.
ఏంట్రా ఎందుకు దీపాలు ముట్టించారు అక్కడ? బేసిక్గా ఇక్కడ కూర్గ్లో ఇది వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అనమాట, బుద్ధాయిస్ట్. సో ఇక్కడ అంటే ఇక్కడ కూర్గ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇది కూడా విజిట్ చేస్తారనమాట. సో మేము కూడా వచ్చేసాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డీటెయిలింగ్ ఎంత బాగా ఇచ్చారు అంటే, ఎండలు కూడా మామూలుగా లేవు, వివచ్చంగా ఎండలు ఉన్నాయన్నమాట. సో నేను రెగ్యులర్గా అంబ్రెల్లా క్యారీ చేస్తాను ఎక్కడికి వెళ్ళినా, సో అది హెల్ప్ అయింది ఇప్పుడు. స్పైసెస్ చాలా తక్కువ ఉంటాయి బేసిక్గా. కూర్గ్ అంటేనే స్పైసెస్కి కొంచెం తక్కువ ప్రైస్ అనమాట. ఎవరైనా ఇక్కడికి ప్లాన్ చేసుకుంటే కూడా స్పైసెస్ తీసుకోండి, చాలా తక్కువ ప్రైస్ ఉంటాయి, అంటే క్వాలిటీ ప్యూర్ ఉంటుంది అనమాట. సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. చూడండి, బల్క్లో కూడా అమ్మేస్తారు వీళ్ళు. మేము తీసుకున్నాం, అంతే చెప్తున్నాం. ఈరోజు యాక్చువల్లీ ఇది సెకండ్ డే అనమాట. నిన్నంతా మేము బయట లొకేషన్స్ ఏమేమి ఉన్నాయి నియర్ బై అన్నీ చూసాము. ఈరోజు వచ్చేసి మేము రిసార్ట్లోనే ఉండాలని ఫిక్స్ అయ్యామన్నమాట. మేమున్న రిసార్ట్ వచ్చేసి అరణ్య రిసార్ట్. ఇది కూర్గ్లో మెయిన్ సెంటర్లో ఉంటుంది అనమాట. లైక్ అంటే నియర్ బై మెయిన్ ఏవేవైతే మడికేరి, కుశల్ నగర్ ఇవి ఉన్నాయో వాటి మధ్యలో ఉందన్నమాట ఇది. సో మీకు ఎటు వెళ్ళాలన్నా కూడా చాలా దగ్గర ఉంటుంది అనమాట. జస్ట్ 10 to 15 minutes డిస్టెన్స్లో మనం వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా. సో రిసార్ట్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా నేచర్ని ఎంజాయ్ చేసే ప్లేస్ అనమాట. సో మాకైతే చాలా అంటే చాలా నచ్చింది, చాలా పీస్ఫుల్గా ఉంది. వీళ్ళ దగ్గర ఏంటి అంటే డిఫరెంట్ హౌసెస్ ఉన్నాయన్నమాట. లైక్ రూమ్స్ నుంచి ప్రైవేట్ విల్లాస్, ప్రైవేట్ హౌసెస్ అట్లా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో మనకి ఇప్పుడు బయట చూసుకుంటే స్టార్టింగ్ ప్రైస్ 10,000 15,000 ఉంటుంది. వీళ్ళ దగ్గర లాస్ట్ ప్రైస్ వచ్చేసి 15K అనమాట. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 5K నుంచి 15K రేంజ్ డిఫరెంట్ అంటే విల్లాస్ అట్లా ఉన్నాయన్నమాట, రూమ్స్ అవన్నీ కూడా. అండ్ రూమ్స్ వచ్చేసి బాల్కనీ వ్యూస్ ఉంది, అండ్ విల్లాస్ వచ్చి ప్రైవేట్ పూల్ కూడా ఉందన్నమాట. మీకు ఎవరికైనా హౌస్ కావాలి అంటే సపరేట్గా, ఇంకా కపుల్స్కి కావాలి అంటే మీకు ప్రైవేట్ అందులో పూల్ హౌస్ ఇంకా డిఫరెంట్ అనమాట, ఇంకా మీకు సపరేట్ అనమాట. అట్లా కూడా ఉన్నాయి. మీకు కావాలి అంటే వీళ్ళ దగ్గర 5K to 15K ఇంకా అంత బడ్జెట్లో మీకు బెస్ట్ హౌసెస్ దొరుకుతాయి అనమాట ఇందులో అరణ్య రిసార్ట్స్లో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళ దగ్గర మెయిన్ కార్పొరేట్ ఈవెంట్స్, నాన్ కార్పొరేట్ ఈవెంట్స్ లైక్ మ్యారేజెస్ అంటే డెస్టినేషన్ వెడ్డింగ్స్ అట్లా చేసుకుంటారు కదా, వాటికి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉందన్నమాట. సో ఫుల్ గార్డెనింగ్ అదంతా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో మీకు కావాలి అంటే ఈ సపరేట్గా కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం రిసార్ట్ వీళ్ళ దగ్గర 34 రూమ్స్ ఉన్నాయన్నమాట. సో లైక్ హౌసెస్, విల్లాస్ అట్లా 34 రూమ్స్ ఉన్నాయి. సో మీరు హ్యాపీగా డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళ దగ్గర ఇప్పుడు లైక్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, యాక్టర్స్ కానీ, ఎవరైనా జనరల్గా ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఫొటోస్ దిగడానికే వస్తాము. సో ఫొటోస్ కోసం వీళ్ళు స్పెషల్గా కొన్ని ఇట్లా అక్కడ కనిపిస్తుంది కదా ఒక అమ్మాయిది, అలా కొన్ని సపరేట్ ఇట్లా ఫొటోస్ కోసం మాత్రమే కొన్ని ఏమంటారు ఇట్లా చేసి పెట్టారనమాట. సో మీరు హ్యాపీగా బయటికి వెళ్ళి ఫొటోస్ దిగ అవసరం కూడా లేదు. ఇందులోనే స్పాట్స్ ఉన్నాయి కొన్ని ఫోటోవి. సో అక్కడే హ్యాపీగా దిగొచ్చు. అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. మేము అప్లోడ్ చేస్తాము, అంటే మా గ్యాంగ్ అందరూ వచ్చారు కదా, సో అందరు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అప్లోడ్ చేస్తారు. సో అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగా వచ్చాయి పిక్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి వీళ్ళ దగ్గర యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. లైక్ రోప్ సైక్లింగ్,
అండ్ ఫోటో స్పాట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇంకొకటి స్పెషల్ ఏంటంటే అక్కడ మీకు ఒకటి బయట కనిపిస్తుంది కదా, అది స్క్రీనింగ్ అనమాట. సో వీకెండ్స్లో మీకు అంటే వీళ్ళు ఫ్రీగా మూవీ స్క్రీనింగ్ కూడా చేస్తారనమాట. సో హ్యాపీగా చిల్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ బ్యాచ్ వచ్చినా కూడా, ఫ్యామిలీతో వచ్చినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వీళ్ళు ఏమంటారు, వీకెండ్స్లో కాఫీ ట్రీ ప్లాంటేషన్ కూడా చేపిస్తారనమాట. ఓన్లీ వీకెండ్స్. సో వీకెండ్స్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు అంటే మనకి ఇక్కడికి వచ్చాక మనకి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి తెలియకపోతే వీళ్ళు ఐటినరీ కూడా మనకి చేసిస్తారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడము ఇవన్నీ అని చెప్పి మొత్తం మనకి ఎన్ని డేస్ ఉంది, ఎక్కడెక్కడ వెళ్ళాలి అని చెప్పి కూడా వీళ్ళు ఐటినరీ మొత్తం ప్రిపేర్ చేసిస్తారు మీకు ఫ్రీగా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎవరైతే లేడీస్ సోలో ట్రావెలర్స్ ఉంటారు కదా, లైక్ సింగిల్, డబుల్, డ్యూయల్, త్రిబుల్, లేకపోతే 10 మెంబర్స్ కూడా ఓన్లీ లేడీస్ అట్లా ట్రావెల్ చేస్తూ ఉంటే వీళ్ళు 10% డిస్కౌంట్ ఇస్తున్నారు వాళ్ళకి. సో అస్సలు మిస్ అవ్వకండి. సోలో ట్రావెల్స్ ఎవరైనా ఉంటే, లేకపోతే ఫ్రెండ్స్, ఓన్లీ ఫీమేల్ ఫ్రెండ్స్ వస్తారు కదా, అట్లా వచ్చేది ఉంటే కూడా ఇక్కడికి హ్యాపీగా రండి. 10% డిస్కౌంట్ ఇస్తారు. అండ్ అస్సలు మిస్ అవ్వకండి. అండ్ యాక్చువల్లీ మీకు బయటకు వెళ్ళాల్సిన అవసరమే ఉండదు, ఇందులోనే ఫుల్ చిల్ అవ్వచ్చు అనమాట. ప్లేస్ అయితే అదిరిపోయింది. సో ఈరోజు వచ్చేసి మేము రోప్ యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ ఇంకేముంది, మాది ఫోటోషూట్ ఉంది ఒకటి. మేము అక్కడ కనిపిస్తుంది మీకు, వీడియోలో కనిపించట్లేదు, అక్కడ ఒకటి స్పాట్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ ఈరోజు ఫోటోషూట్ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది కదా, ఈ స్విమ్మింగ్ పూల్ వచ్చేసి కామన్ అనమాట, ఎవరైనా చేయొచ్చు. అండ్ మీకు సపరేట్గా కపుల్కి కావాలి అంటే ఇందాక చెప్పాను కదా, విల్లాస్లో సపరేట్ పూల్స్ ఉంటాయన్నమాట. సో అది ఓన్లీ ఇంకా ప్రైవసీ అనమాట, అట్లా కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఒకవేళ క్రౌడ్ ఇక్కడ ఎక్కువ ఉంది, మాకు ఇక్కడ అంత ప్రైవసీ లేదు అనుకుంటే ఇంకొకటి కూడా వీళ్ళ దగ్గర ప్రైవేట్ పూల్ ఉందన్నమాట. సో ఇవి 2 పూల్స్ కూడా బేసిక్గా ఎవరి దగ్గర ఒకటే పూల్ ఉంటుంది అంతే, లేదు అంటే సపరేట్ ఉంటాయి. కానీ వీళ్ళ దగ్గర ఎక్స్ట్రా పూల్ కూడా ఉందన్నమాట. సో ఒకవేళ క్రౌడ్ ఇక్కడ ఎక్కువైతే ఇంకొకటి కూడా ఓపెన్ చేస్తారు. సో మాకైతే నిన్న నైట్ ఫుల్ ఎంజాయ్ చేసాము స్విమ్మింగ్ చేస్తూ అందరము. ఫుల్ నైట్ అయితే ఫుల్ చిల్ అయిపోయాము అనమాట స్విమ్మింగ్ చేస్తూ. సో ఇక చూడండి, ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు, అక్కడ క్లీనింగ్ కూడా చేస్తున్నారు. సో ఆల్ గుడ్ అనమాట. ఇక్కడ మేము రావడము 4 to 5 మెంబర్స్ వచ్చాము. బట్ ఈరోజు ఇంకా మన తెలుగు వాళ్ళు కొంతమంది అంటే తెలిసిన ఫ్రెండ్స్ ఇంకా జాయిన్ అవుతున్నారు ఇక్కడ. సో ఈరోజు ఇంకా ఫన్ ఉండబోతుంది. మేమందరం కలిసి ఈరోజు మూవీ స్క్రీనింగ్ అదంతా వేస్తున్నారనమాట. సో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఈరోజు అంతా. తిన్నాక అరగడానికి నేను నడవట్లేదు, మేమందరం వాకింగ్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇక్కడ ఫుడ్ బాగుండే అనమాట. సో అందరూ ఫుల్గా తినేసాము. ఇప్పుడు అరగడానికి వాకింగ్ చేస్తున్నాం. స్విమ్మింగ్ పూల్ చుట్టూ ప్రదక్షిణలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి. బాయ్.